జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఒక వార్త. ఎక్కడ రైతుల గోడు కేంద్రం వినాలి, ఒలింపియన్ వినేష్ ఫోగాట్. ఒలింపియన్ అంటే ఆమె ఒలింపిక్స్లో గెలవలేదు, ఆమె మళ్ళీ అక్కడ గెలవకుండా పోయి దాన్ని కూడా ఒక డ్రామా చేసినటువంటి వ్యక్తి వినేష్ ఫోగట్. ఏదో 100 గ్రాముల బరువు, ఆమె 100 గ్రాముల బరువు అనేటువంటిది ఒకటి చెప్పారు కదా. 100 గ్రాముల బరువు కాదు ఆమెది, అంతకంటే ఎక్కువ 3 కిలోలు పెరిగి 50 కిలోల విభాగంలోకి వచ్చి ఒక పెద్ద ఇష్యూ చేసి, ఎందుకంటే ఆమె అరే ఒలింపియన్ పట్టుకొని విమర్శిస్తే ఎట్లా అని ఒక మాట అనొచ్చు. ఇక్కడ ఉంది, రైతులకు వినేష్ మద్దతు, శంభు సరిహద్దు వద్ద అన్నదాతలకు సంఘీభావం, మద్దతు ధరపై 200 రోజుకు చేరిన ఆందోళన, కేంద్ర ప్రభుత్వ తీరు బాధాకరమని, రాజకీయాలు చేయాలని రాజకీయం కోసం ఒక స్పెసిఫిక్ ఎజెండాతోటి ఆమె రంగంలో ఉందనేటువంటి విషయము ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ సర్కార్ను, బీజేపీ సర్కార్ను బదనాం చేయడం కోసం మాత్రమే పూర్తిగా రాజకీయం వెనక ఎవరున్నారనేది ఇప్పుడు అర్థమవుతున్నది కదా. ఆమెకు రైతులకు సంఘీభావం చెప్పాల్సినటువంటి అవసరం నిజానికి లేదు. అయితే ఆమె మనిషి కాదు, ఆ రైతులకు చెప్పకూడదంటే ఆమె ఒలింపిక్స్, ఆమె వాటికి సంబంధించినటువంటి అంశాలు ఇట్లా పక్క దాంట్లో తలదూర్చిరు కాబట్టి ఆమె ఒలింపిక్స్లో ఫెయిల్ అయింది, లేకపోతే ఒలింపిక్స్లో సక్సెస్ అయ్యేది. అంత కష్టపడి కేవలం రాజకీయ అవసరాల కోసము ఆమెను వాడుకున్నారు. ఆమెను వాడుకున్నారా లేదంటే ఆమెకే ఆ రాజకీయ అవసరాలు ఉన్నాయనేటువంటి విషయం చెప్పాలి. ముసుగు తొలగిపోయింది పూర్తిగా. ఇప్పుడు ఆమె వెనక ఎవరున్నారు, వినేష్ ఫోగట్ వెనకాల ఎవరున్నారనేటువంటి విషయము ముసుగు తొలగిపోయింది. ఇంకొకటి, మనం బంగ్లాదేశ్ను చూసిన తర్వాతనైనా సరే ఏ ఒక్క రైతైనా వరుసగా 200 రోజుల పాటు, ఏడాది పాటు ఏమీ పని లేకుండా రైతుల పేరు మీద ఉద్యమాలు చేసడము దేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా చూసినమా? స్వాతంత్ర పోరాటం కూడా అట్లాంటి సంఘటనలు వరుసగా ఎప్పుడైనా జరిగినాయా? ఎక్కడో చోట జరగడం వేరు, కానీ ప్లాన్డ్గా జరుగుతున్నటువంటివి. దీని వెనక విదేశీ హస్తం ఉందా లేదా? కంగనా రనౌత్ను భారతీయ జనతా పార్టీ తిట్టుండవచ్చు, కానీ రైతుల ఉద్యమాన్ని మీరు దేశ ప్రజల ముందు చెప్పడంలో, రైతుల ఉద్యమం వెనక ఒకవేళ రైతులకు కంగనా రనౌత్ క్షమాపణ చెప్పుంటే రైతుల ఉద్యమం నిజమా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందడం నిజమా? రెండిట్లలో ఏదో ఒక విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇన్ని రోజుల పాటు మీరు ఎందుకు అనుమతిస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? దేశంలో అలజడి సృష్టించడానికి అనేకమైనటువంటి విదేశీ శక్తులు అందులో పాల్గొన్నాయనేటువంటి విషయము సుస్పష్టం కాదా? మీకు రాలేదా? ఎందుకు మీరు రైతు చట్టాలు వెనక్కి తీసుకున్నారు? సిఏఏ పైన అనేక అల్లర్లు జరిగినా సరే మీరు వెనక్కి తీసుకోకుండా సిఏఏ అమలు చేసినటువంటి మీరు రైతుల చట్టాల విషయంలో ఎందుకు వెనక్కి తీసుకున్నారు? దీని వెనుక దేశంలో సైన్యంలో, ముఖ్యంగా సైన్యంలో చీలిక తెచ్చేటువంటి కుట్ర సాగింది దేశంలో. ఏది? రైతుల ఉద్యమం పేరిట ఇవాళ ఖలిస్తాన్ అనేటువంటి తీవ్రవాదులు తెర ముందుకు ఎందుకు వస్తున్నారు? ఈ దేశంలో చీలిక కుట్ర, ఈ దేశంలో అంతర్యుద్ధానికి కుట్ర సాగుతున్నది. విదేశీ శక్తుల యొక్క బలం అందులో ఉంది. ఏ రైతు సంఘమైనా సరే నిరాటంకంగా 200 రోజుల పాటు సమ్మె చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటుందా ఈ దేశంలో? ఎన్ని విదేశీ నిధులు, ఎన్ని విదేశీ హస్తాలు ఉంటే అట్లాంటి పనులు చేయగలుగుతారు? కెనడా నుంచి ఎన్ని 100 కోట్ల రూపాయలు అక్కడికి చేరుకుంటున్నాయి? ఈ విషయాలపైన దేశ ప్రజలను ఎందుకు అప్రమత్తం చేస్తలేరు? దేశాన్ని ఎందుకు అప్రమత్తం చేస్తలేరు? కంగనా రనౌత్ తప్పైతే రైతులు చేసేటువంటి ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా? లేదంటే రైతులు చేసేటువంటి ఉద్యమం వెనక ఉన్నటువంటి విదేశీ హస్తాన్ని బయట ప్రపంచానికి చెప్పరా? రెండు విషయాలు, ఇటు వినేష్ ఫోగట్ కానీ అక్కడ కానీ రెండు విషయాల్లోనూ అదే విఫలమైపోయింది. అదే అంశము ప్రజల్లోకి బయటపడింది. ఒలింపిక్ క్రీడాకారిణి, మల్ల యోధురాలు, ఆమె ఓడిపోయి వచ్చి కనీసం తన శరీరానికి సంబంధించి 50 కిలోల విభాగమా 53 కిలోల విభాగంలోకి వెళ్ళాలనేటువంటి విషయం పైన తనకే క్లారిటీ లేని వినేష్ ఫోగట్ గారు ఇవాళ దేశానికి, దేశ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళకు చెప్తున్నటువంటి విషయం ఇది. 200 రోజులుగా ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళకు సంఘీభావం తెలిపారట. ఢిల్లీ చెల నిరసనోద్యమంకు 200 రోజుకు చేరిన సందర్భంగా శంభు బోర్డర్లో కనౌరీ బార్డర్ వద్దకు వచ్చి రైతులతో కలిసి నిరసన స్థలం వద్ద మీ కూతురు మీకు బాసటగా ఉంటుందని, అంటే ఒక్కొక్కరుగా మొత్తం బయటపడుతున్నారు. దేశ ప్రజలారా ఆలోచించండి. రైతులకు అన్యాయం జరిగితే ఉద్యమాలు చేయడం తప్పు కాదు, ఎవరు కాదనరు.
రైతులకే కాదు, ఈ దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా, ఈ దేశం అంటే, ఈ మట్టి అంటే ప్రేమ ఉండి భారతదేశం నాదని, భారత్ మాతాకి జై అనబడేటువంటి అనేటువంటి ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఈ దేశంలో అందరము సంఘీభావం తెలపాల్సిందే. కానీ ఈ దేశాన్ని చీల్చాలనేటువంటి కుట్రతో చేస్తున్నటువంటి ఉద్యమాన్ని, ఉద్యమాల పేరుతో చేస్తున్నటువంటి అలజడిని దేశ ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇదేనటువంటి విషయాన్ని దేశ ప్రజలు, ఎందుకంటే వార్తలు వచ్చేటువంటి దాన్ని అవే నిజమైనటువంటి వార్తలు అనుకుంటున్నారు. దేశంలో ఈ రైతులు చేసేదంతా ఇదే నిజం అనుకుంటున్నారు. కానీ నాణానికి రెండో వైపు ఉన్నటువంటి విషయాలను మాత్రము పసిగట్టలేకపోతున్నాము. ఇగో ఆ విషయాన్ని మనం ఒకసారి చూడాలి, ఆ విషయాన్ని మనం ఒకసారి పసిగట్టాలి, ఆ విషయాలను మనం చర్చించుకోవాలి. సాధారణ ప్రజలకు కూడా తెలియాలి. కాశ్మీర్లో ఏదో జరిగితే మాకు అక్కర్లేదనుకొని దేశమంతా ఒకే భావన అనేటువంటి విధంగా ఎందుకు మనం స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల దేశభక్తి ఎందుకు తగ్గుతుందనేటువంటి విషయాన్ని, దేశం ఒకటేటువంటి విషయాన్ని, ప్రాంతీయ విభేదాలు ఎందుకు పెంచుకుంటూ పోతున్నాం అనేటువంటి విషయాన్ని ఒక్కసారి గమనించాలి.